హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ కిచెన్. ఈరోజు అయితే మరమరాలతో చురుమురు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈవినింగ్ స్నాక్స్ కోసం. ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే మనకి చాలా రోజుల దాకా క్రిస్పీగా ఉంటాయి. ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం. ముందుగా కావాల్సినన్ని మరమరాలు అయితే తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి. ఇవి బాగా క్రిస్పీగా ఉండాలి. క్రిస్పీగా కనుక లేకపోతే కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకున్నామంటే బాగా క్రిస్పీగా వస్తాయి. నేను తీసుకున్నవైతే బాగా క్రిస్పీగా ఉన్నాయండి. ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ప్రెస్ చేస్తే పౌడర్ లాగా అవుతాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలను అయితే క్లీన్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు బాగా ఎక్కువనే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గడ్డ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి, పెద్దది. వీటన్నిటిని ఈ విధంగా క్లీన్ చేసుకొని వీటిని పైన తొక్క తీయకుండా అలాగే చిదగొట్టి తీసుకోవాలి. మనం ఈ విధంగా వెల్లుల్లిపాయలని ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవడం వల్ల ఫ్లేవరు అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి కానీ పెద్దలకి కానీ ప్రిపేర్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. అన్నీ వెల్లుల్లిపాయలు, కరివేపాకు అలాగే మిరపకాయలు కూడా ఈ విధంగా ఒక ప్లేట్లోకి అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు వేసుకొని అయితే వీటిని అయితే రోస్ట్ చేసుకోవాలి. మనము డ్రై రోస్ట్ చేసుకోవడం కన్నా వేరుశనగల్ని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని మనము ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనము ఆ మరమరాల స్నాక్స్లో మనకి పల్లీలు తాకుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇందులోనే చిదగొట్టిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మెథడ్లో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు అలాగే మిరపకాయలను కూడా వేసుకొని వెండి కొబ్బరిలో కనుకుంటే వెండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనము ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే 2-3 నెలల దాకా కూడా అసలు మెత్తపడకుండా చాలా బాగుంటాయండి క్రిస్పీగా. ఇప్పుడు ఇందులోని మనము వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోని మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. మిరపకాయలు వేసుకుని ఉంటాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. లేదంటే మనకి కారం అనేది మాడిపోతే మళ్ళీ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చల్లని తర్వాత మరమరాల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ కలర్ కనుక సరిపోకపోతే కొద్దిగా డ్రైగా అనిపిస్తే కనుక పొయ్యి మీద ఇంకొద్దిగా ఆయిల్ పెట్టుకొని అందులో కొద్దిగా పసుపు వేసి కలుపుకోవచ్చు. నేనైతే అలాగే చేసుకున్నానండి, మరి ఎక్కువ మళ్ళీ ఎక్స్ట్రా కలపలేదు. అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే రెడీనండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.